హలో అండి. అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026 అండి. సో, ఈ సంవత్సరం మాకు పుణేలో చలి బాగా పెరిగింది. అందుకనే మేము ఒక రూమ్ హీటర్ తీసుకున్నాము. ఎందుకంటే ఈ చలికాలంలో మాకు గాని, మా పిల్లలకి గాని తరచుగా కోల్డ్ అండ్ కఫ్ వస్తుంది. ఎస్పెషల్లీ పిల్లలకి. అందుకే వాళ్ళు సరిగ్గా నిద్రపోవడం కూడా లేదు రాత్రిపూట. సో, ఈ రూమ్ హీటర్ వల్ల రూమ్ వెచ్చగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా ప్రశాంతంగా పడుకుంటారనే ఉద్దేశ్యంతో మేము ఈ రూమ్ హీటర్ తీసుకోవడం జరిగింది. సో, మీ ఊర్లో కూడా చలి బాగా పెరుగుతుందా? మీరు కూడా రూమ్ హీటర్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో, మేము తీసుకున్నాము అమెజాన్ నుండి ఓరియంట్ వారి కాంపాక్ట్ రూమ్ హీటర్. సో, ఈ వీడియోలో మీకు అన్బాక్సింగ్, ఆ ఓరియంట్ రూమ్ హీటర్ యొక్క కంప్లీట్ రివ్యూ గానీ, లేదంటే మా ఎక్స్‌పీరియన్స్ గానీ, కీ ఫీచర్స్ కానీ అన్నీ మేము ఈ వీడియోలో చెప్తాము. బాక్స్ ఓపెన్ చేయగానే బాక్స్ పైన మీకు కీ ఫీచర్స్ ఉంటాయి. అలాగే 1 ఇయర్ రిప్లేస్‌మెంట్ వారంటీ అని వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో, ఈ బాక్స్ ఓపెన్ చేయగానే మీకు బాక్స్‌లో రూమ్ హీటర్తో పాటు ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉంటుంది. ఆ యూజర్ మాన్యువల్ మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈ రూమ్ హీటర్ని ఎలా ఆపరేట్ చేయాలని చాలా సింపుల్‌గా చెప్తారు. అలాగే డూస్ అండ్ డోంట్స్ అని అన్నీ చెప్తారు వాళ్ళు. అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి ఆ యూజర్ మాన్యువల్‌లో. సో, అది మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ స్టెప్స్ కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. ఎందుకంటే ఈ రూమ్ హీటర్‌లో పెద్దగా ఏం లేవు. ఓన్లీ 2 నాబ్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి ఫ్యాన్ కంట్రోల్, ఒకటేమో టెంపరేచర్ కంట్రోల్. సో, మీరు చూస్తున్నట్టయితే యూజర్ మాన్యువల్ అండ్ మీకు రూమ్ హీటర్ కనిపిస్తుంది. మీకు చూపిస్తున్నదైతే ఒక హ్యాండిల్ ఇచ్చారు వాళ్ళు పట్టుకోవడానికి, క్యారీ చేయడానికి కాంపాక్ట్‌గా ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ ప్లేస్ చేయడానికి మీకు కింద స్టాండ్ లాగా ఉంటుంది. ఫ్లోర్ పైన పెట్టొచ్చు, లేదంటే స్టూల్ పైన పెట్టొచ్చు. అలాగే మీరు ఆ ప్లగ్ వైర్ చూడండి, మీకు మ్యాక్సిమం 1 నుంచి 1.5 మీటర్ మధ్యలో ఉంటుంది ప్లగ్ వైర్ కూడా. సో, రూమ్ హీటర్ సంగతికొస్తే మీకు 2 నాబ్స్ ఇచ్చారు. ఒకటేమో ఫ్యాన్ కంట్రోల్‌కి, మీరు చూస్తున్నట్టుగా ఫ్యాన్ కంట్రోల్ చేయడానికి. ఇంకొకటేమో టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి. ఒకటి హై టెంపరేచర్, ఒకటేమో లో టెంపరేచర్‌కి. ఈ 2 నాబ్స్ మాత్రమే మనకి మెయిన్‌గా యూజ్ అయ్యేది. ఈ 2 నాబ్స్ ఉన్నాయి మనకి మొత్తం హీటర్‌లో. ముందు చూస్తున్నట్టయితే మనకి ఇది ఒక మెటల్ అవుట్లెట్ అండి. మనకి వేడి గాలి బయటికి రావడానికి. ఇది సైడ్ ఫ్యాన్ అండి. ఇది కవర్ చేయకూడదు. మీకు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు డు నాట్ కవర్ అని. సో, మీరు ఆ వైర్ కూడా చూడండి, మీకు ప్లగ్ అన్ని సాకెట్‌లో ఫిట్ అవ్వదండి. ఎస్పెషల్లీ 6 యాంపియర్స్ సాకెట్‌లో అసలు ఫిట్ అవ్వదు. మీరు చూస్తున్నారు. మా సాకెట్‌లో పెట్టి ట్రై చేస్తున్నాం. అది 6 యాంపియర్స్ సాకెట్. ఇప్పుడు మీరు చూస్తున్నది 16 యాంపియర్ సాకెట్. ఈ 16 యాంపియర్ సాకెట్‌లో మాత్రమే ఫిట్ అవుతుంది ప్లగ్. ఇది కూడా మీరు గమనించగలరు. సో, తీసుకున్న తర్వాత మేము కూడా మా రూమ్‌లో ఫిట్ అయింది కాబట్టి మేము దీన్ని వాడగలుగుతున్నాము. మేము ఫిట్ అయ్యి స్టార్ట్ చేశాక ఇలా కనిపిస్తుంది మీకు. స్విచ్ ఆన్ చేయగానే మీకు ఈ నాబ్స్ మధ్యలో మీకు ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది. సో, అంటే ఈ రూమ్ హీటర్ స్టార్ట్ అయిందని. సో, ఇప్పుడు ఇక్కడ మీరు ఆ సింగిల్ డాట్ ఉంటే అది లో టెంపరేచర్, డబుల్ డాట్ పెట్టుకుంటే హై టెంపరేచర్‌లోకి కన్వర్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఆ పక్కనేమో ఫ్యాన్ కంట్రోల్, మీకు హై స్పీడ్ కావాలా, లో స్పీడ్ కావాలా అనేది. సో, ఒక 10-15 మినిట్స్ పెట్టుకోగానే మీకు రూమ్‌లో టెంపరేచర్ చేంజ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుంది. అలాగే ఒక 1 అవర్ పెట్టుకున్నట్టయితే కంప్లీట్‌గా రూమ్ అంతా వెచ్చగా అవుతుంది. సో, ఇది మాకు ఈ రూమ్ హీటర్‌తో ఉన్న ఎక్స్పీరియన్స్ అండి. మీకు కూడా కావాలంటే కింద మేము డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాము. దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ.